హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇంకా ఇంటికైతే వచ్చేసాను. ముందు రోజు వ్లాగ్ అయితే చూశారు కదా, జర్నీ వ్లాగ్. సో ఇంటికైతే వచ్చేసాను. నైట్ 10:30కి ట్రైన్ వచ్చింది, హాఫ్ అన్ అవర్ లేట్గా వచ్చింది. ఇంటికి వచ్చేసరికి 11 అయ్యింది. ఇంకొచ్చిన తర్వాత కొంచెం ఫ్రెష్ అయిపోయి ఇంక అలా పడుకుని పోయాను తప్ప అసలు ఏం పని చేయలేదు. చూస్తున్నారు కదా, మా ఆయన అయితే గిన్నెలు డిష్ వాషర్లో పెట్టలేదు, పాపం తన చేతితోనే కడిగినట్టున్నారు. ఆ కడిగిన సామాన్లన్నీ కూడా ఆ టబ్లో అయితే పెట్టేశారు. అవి ఎక్కడవక్కడ ఉన్నాయి. ఆ తర్వాత ఇంకా స్వీట్ బాక్స్ మాత్రం నలిగిపోయిందని చెప్పి స్వీట్స్ అన్నీ కూడా వేరే బాక్స్లో వేసి పెట్టి ఇంక ఇది కూడా పడేయలేదు, ఇలాగే ఉంచేసాను. బాగా అలసిపోయానండి బాబు నిన్న జర్నీలో మాత్రం. ఆ తర్వాత ఇంక మొత్తం ఇప్పుడు అవన్నీ కూడా క్లీన్ చేయాలి. అది అందరు ఆడవాళ్ళకి ఉండే పనే కదా. బయటికి ఏదైనా ఊరు వెళ్ళొస్తే ఇంక ఇల్లు మొత్తం ఇంక మళ్ళీ అన్నీ నీట్గా తుడుచుకొని కడిగి సర్దుకునే వరకు మనకి ప్రశాంతంగా ఉండదు కదా. అయితే ఇక్కడ ఒకటి గమనించానండి, ఇల్లంతా కూడా బాగా కొంచెం డస్ట్ పట్టేసింది. అంటే పక్కన మాకు ఒక రెండు ఇల్లుల తర్వాత ఒక ఇల్లు పగలగొట్టేసి దాన్ని మళ్ళీ ఏదో కన్స్ట్రక్షన్ ఏదో జరుగుతుంది. దానివల్ల కొంచెం బాగా ధూళి ఉందన్నమాట. కానీ ఆ పైన చూసారు కదా, పప్పుల డబ్బాలు ఉన్నాయి కదా, గ్రాసరీస్ బాక్సులు, వాటికి మాత్రం అండి ఒక్క చీమ కూడా పట్టలేదండి. ఈసారి నిజంగా నేను చాలా అవాక్కైపోయి ఉండిపోయాను. ప్రతిసారి ఏంటంటే చీమలు పట్టేసి పల్లీలు, తర్వాత శనగపప్పు, పుట్నాల పప్పు ఇవన్నీ చీమలు పట్టేసి అవి ఎలా అంటే ఇంక గోడ మీద చీమలు ఎన్ని వరుసగా క్యూలు కట్టుంటాయంటే అన్ని ఉంటాయన్నమాట. అయితే ఈసారి మాత్రం అసలు ఒక్క చీమ కూడా లేదు. సో ఎందుకో తెలుసా, అక్కడంతా నేను లక్ష్మణ్ రేఖ గీశాను. మీకు ఇదివరకు ఒకసారి చూపించాయి కదా, మొత్తం అన్నీ కూడా క్లీన్ చేసేసి గ్రాసరీస్ సర్దేటప్పుడు ఏంటంటే సోప్తో ఒకసారి నీట్గా షెల్ఫ్ తుడిచేసి తర్వాత అవి ఉంటాయి కదా లక్ష్మణ్ రేఖ అని బయట అమ్ముతారు, అదంతా కూడా రాసేసానండి. దానివల్ల అసలు ఒక్క చీమ కూడా రాలేదు. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సరుకులు ఏవి పాడవలేదు. లేదంటే ఎండాకాలం వచ్చిందంటే చాలు అసలు ఉంచట్లేదు ఒక్క డబ్బాలో కూడా. అసలు ఆఖరికి పంచదారలో వీడియోస్లో కూడా రెసిపీ ఏదైనా చేసేటప్పుడు భారతి చీమలు ఉంటున్నాయి చూసుకో అని ఎంత చూసినా సరే చీమలు మాత్రం పట్టేసేవండి. కానీ ఈ లక్ష్మణ్ రేఖ మాత్రం ఈసారి బాగా ఎక్కువ గీసేసానమాట షెల్ఫుల్లో. సో దానివల్ల అసలు రాలేదు. మీరు కూడా చీమలతో ఇబ్బంది పడుతూ ఉంటే ట్రై చేయండి. అలాగా మామూలు మనకి లక్ష్మణ్ రేఖ అని అడిగితే ఇస్తారు, 5 రూపీసో 10 రూపీస్ ఎంతో ఉంటుంది. అది తెచ్చుకొని రాసేయండి. బొద్దింకలు కూడా రావండి అవి రాస్తే. ఆ తర్వాత ఇంకా కింద అంతా ఇది పైన చీమలు రాలేదు ఓకే, కానీ కిందంతా మాకేంటంటే కంప్లీట్గా వుడ్ కాదు, గోడ కదా. ఇప్పుడు ప్రజెంట్ కట్టించుకునే వాళ్ళందరూ కూడా మొత్తం అంతా కూడా వుడెన్ షెల్ఫ్లే వచ్చేస్తున్నాయిలేండి. కానీ ఇది పాతకాలపు ఇల్లు, నేను దానికి ఇలా వుడ్ వర్క్ చేయించుకున్నాను. సో దానివల్ల ఏంటంటే చూడండి, గోడ కదా, గోడకి డోర్స్ వచ్చాయి, కబోర్డ్ లాగా వచ్చింది. అయితే ఏంటంటే ఆ గోడల్లో నుంచి చీమలు ఆ మట్టి లోడేస్తున్నాయి అన్నమాట. అసలు నేను మామూలుగా డైలీ ఇల్లు తుడిచేటప్పుడు ప్రతిసారి ఈ కబోర్డ్స్ డోర్స్ ఓపెన్ చేసి అప్పుడు తుడుస్తాను అనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఆ మట్టి అంతా లోడేసి ఎలా అంటే ఇంక చూడండి ఇలా పుట్లుగా మట్టిని ఇలా పెట్టేసి ఉన్నాయన్నమాట. ఇప్పుడు అవన్నీ క్లీన్ చేసుకునేసరికి ఇంకెలా ఉంటుందంటే అలా ఉంటుంది. నాకు అసలు అవి చూడంగానే వాళ్ళ చిరాకు వస్తుంది. తర్వాత అనిపించింది కింద కూడా రాసేస్తే బెటర్ అని చెప్పి. సో ఇంకా అయితే ఇప్పుడు రాయలేదు, కానీ రాసేయాలి రేపో ఎప్పుడో కొంచెం వీలు చూసుకొని. ఎందుకంటే ఇప్పుడు చాలా పని ఉంది, ఇప్పుడు అవంతా రాస్తా కూర్చుంటే అవ్వదు. అందుకని చెప్పేసి ఇంక మొత్తం క్లీన్ చేసేసి సామాన్లు అన్నీ కూడా కడిగిన సామాన్లు అవన్నీ కూడా నీట్గా లోపల సర్దేశాను. ఎందుకంటే ఆ టబ్బు నిండుగా సామాన్లే అసలు కిచెన్ అంతా కొంచెం చిందరవందరగా అనిపిస్తున్నాయి. అందుకే అన్ని సామాన్లు చేత్తో కడగాల్సినవన్నీ షింక్లో వేసేసాను. తర్వాత కడిగిన సామాన్లు అన్నీ మ్యాక్సిమం ఆ వారు అన్నీ నీట్గా కడిగే పెట్టేశారండి. డైలీ సామాన్లు డైలీ కడిగేశారనమాట. సో ఇంక లంచ్ బాక్సులు అవన్నీ ఉంటాయి కదా తను పట్టుకెళ్ళేవి, అన్నీ కడిగే పెట్టేశారు. ఇంక అవన్నీ కూడా ఎక్కడొక్కడ షెల్ఫుల్లో సర్దేశాను. ఇంక ఈ లోపల టీ అయితే మరిగిపోయింది. ఫస్ట్ ఒక కప్పు టీ తాగేసి వద్దాంలే అని చెప్పి ఈ టీ మరిగే గ్యాప్లో కూడా ఇవన్నీ చేసేసాను అనమాట. మనకేంటంటే ఫస్ట్ కొంచెం నీట్గా ప్లాన్ చేసుకున్నాం అనుకోండి, ఏ పని తర్వాత ఏ పని చేయాలి అని. అప్పుడు ఏంటంటే మనకి కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది.
అంటే కొంతమంది భయపడిపోతారనమాట. అమ్మో! ఇంత పనుంది ఇప్పుడు ఎలా స్టార్ట్ చేయాలి అని చెప్పి ఉంటది. సో, అప్పుడు గనుక మనం ఒక హాఫ్ అన్ అవర్ ఫస్ట్ ఏదైనా తాగుతూనో, తింటూనో టైం తీసుకొని ఫస్ట్ ఈ పని చేద్దాం. ఈ పని తర్వాత ఇంకో పని చేద్దాం అని ముందే గనుక ప్లాన్ చేసుకున్నారనుకోండి, మనకి ఏ పని అయినా సరే ఈజీ అయిపోద్ది. సో, ఫస్ట్ నేను టీ పెట్టేసాను. ఆ తర్వాత బయట మొక్కలకి వాటర్ ఏసాను. వాషింగ్ మిషన్‌లో బట్టలేసాను. ఆ తర్వాత ఇంక ఇవన్నీ సర్దాననమాట. ఆ 2 షెల్ఫ్‌లు. ఆ తర్వాత టీ తాగేసొచ్చి ఆ మిగతావి సర్దుతూ ఉన్నాను. అంటే టైం వేస్ట్ అవ్వకుండా అనమాట. సో, ఆ తర్వాత ఇంక ఇవన్నీ కూడా లంచ్ బాక్సులు. ఇవన్నీ కూడా ఇంకా బాక్సులకి మూతలేసేసి పెట్టేశాను. ఇంక ఇప్పుడేంటి అంటే సామాన్లన్నీ కూడా ఎక్కడివక్కడ పెట్టేశాను. ఇంక బయట సామాన్లయితే ఏమీ లేవు. ఇంకా కడగాల్సిన సామాన్లున్నాయి. అలాగే కాస్త బూజు పట్టినట్లుగా ఉంది. అందుకని చెప్పి ఇంకొకసారి బూజు అవన్నీ కూడా దులిపేద్దాంలే అని చెప్పి ఫస్ట్ ఇంక ఇక్కడ ఈ బండ మీద ఉన్న సామాన్లన్నీ కూడా షింక్‌లో అయితే ఏసేస్తా ఉన్నాను. ఇంకోటేంటంటే నాకు డబల్ ధమాకా అండి. డిష్ వాషర్ పౌడర్ అయిపోయింది. నేను వెళ్ళేటప్పుడే కొంచెమే ఉండింది. మా వారికి చెప్పెళ్ళాను ఆర్డర్ పెట్టమని. తను మర్చిపోయారు. ఆ కొంచెం ఉండిందా ఏమైందంటే పడిపోయింది. కింద పడిపోయిందది. నేను బాక్స్ మూత సరిగ్గా పెట్టలేదు. ఆ కొంచెం కాస్త కింద పడిపోయింది. ఇంకిప్పుడేంటంటే పెట్టారు. ఇంక రేపు ఒక్క రోజులో వచ్చేస్తదనమాట. అది ఇంక రేపొస్తది. ఇవాళ నేను చేత్తోనే కడగాలి సామాన్లన్నీ. అయితే అన్ని ఎక్కువేం లేవు. ఇప్పుడు నేను ట్రైన్‌లో తీసుకొచ్చిన బాక్సులు అవి ఉంటాయి గదా! అవన్నీ ఉన్నాయి. అవన్నీ కడగాలి. ఆ తర్వాత ఇంకేంటంటే ఇదిగోండి కొంచెం జిడ్డు పట్టినట్లు అనిపించింది. అందుకని చెప్పి సబ్బు పెట్టేసి ఒకసారి నీట్‌గా తుడిచేసి, మళ్ళీ ఒక తడి క్లాత్‌తోని, పొడి క్లాత్‌తోని తుడిచేసా అనమాట షెల్ఫ్‌లు. ఆ తర్వాత ఏంటి అంటే ఇదిగోండి ఇలాగా మళ్ళీ లక్ష్మణ్ రేఖ అయితే గీసేస్తా ఉన్నాను ఇలాగ. అంటే మళ్ళీ చీమలు రాకుండా ఉంటాయి గదా అని చెప్పేసి ఒకసారి తుడిచేసి మళ్ళీ లక్ష్మణ్ రేఖ గీస్తా ఉన్నాను. ఇదేంటి అంటే ఒక వారం, 10 రోజులకి ఇట్లా తుడుస్తూనే ఉంటాను నేను. ఎందుకంటే సరుకులు డబ్బాలు మనం తీసి పెట్టేటప్పుడు అక్కడ కాస్త జిడ్డులాగా అట్లా అవుతది గదా! కనిపిస్తూ ఉంటది. ఎందుకంటే నేను దాని మీద మళ్ళీ పేపర్ గూడా ఏం వేయలేదు. మామూలుగా వైట్ పేపర్ ఏదైనా ఏస్తాం గదా! సో, పేపర్ ఇట్లా ఏం వేయలేదు. నేను డైరెక్ట్ షెల్ఫ్‌ల్లో పెట్టేస్తా ఉన్నాను గదా! సో, అక్కడ ఏమవుతదంటే కొంచెం నల్లగా అవుతది. అందుకని నేను వారం వారం సబ్బు పెట్టి తుడుస్తూ ఉంటా క్లాత్ తోటి. మళ్ళీ లక్ష్మణ్ రేఖ గీస్తూ ఉంటా. అలా గీస్తూ ఉండడం వల్ల ఏంటంటే ఆ చీమలు కూడా భయపడ్డాయి. అమ్మో! ఇక్కడికెళ్తే ఏదో ఉంటది అని చెప్పేసి ఇంకా అవి కూడా రాకుండా కంప్లీట్‌గా రావట్లేదనమాట. సో, అంతవరకు కొంచెం ఆనందంగా ఉంది. ఆ తర్వాత ఇంక మొత్తం అన్నీ కూడా సరుకులవన్నీ కూడా సర్దేశానండి ఎక్కడివక్కడ. మనము బయటికెళ్ళేటప్పుడు అంటే బయటికెళ్ళి వచ్చిన తర్వాత ఒక 10 డేస్, 1 వీక్ గ్యాప్ తీసుకుంటాం గదా! సో, అప్పుడేంటంటే మనకి ఇంట్లో ఏం వెజిటబుల్స్ ఉన్నాయి, లేకపోతే ఏం సరుకులున్నాయి, లేవా అని మర్చిపోతాం కదా ఎంతో కొంత. సో, ఇలా మళ్ళీ అన్నీ సర్దుకోవడం వల్ల ఏంటంటే మనకు తెలుస్తాయి. ఏమేం సరుకులు ఎక్కడెక్కడున్నాయి, ఎంతున్నాయి, క్వాంటిటీ ఎంతుంది, తెప్పించాల్సినవి ఏమైనా ఉంటే తెప్పించడం ఇట్లా ఉంటదనమాట. సో, అందుకనేసి ఇంక అన్నీ చూసుకున్నాను. కొన్ని కొన్ని అయిపోయాయి. పుట్నాల పప్పు ఇట్లాంటివన్నీ అయిపోయాయన్నమాట. సో, ఇంకా అవన్నీ కూడా లిస్ట్ రాసిస్తే మళ్ళీ మా ఆయన ఎళ్లి తీసుకొస్తారు. నేనైతే ఎళ్ళను మళ్ళీ డీమార్ట్‌కి ఎక్కడికి ఎళ్ళను ఇంకా. అసలు ఇంక బయటికెళ్ళే ఇదే లేదనమాట. ఇంకేదైనా కావాలి అనుకుంటే ఇంక మా వారికి చెప్పడమే లేదా బ్లింకిట్‌లో ఆర్డర్ చేసుకోవడమే. సో, ఇంక అవన్నీ క్లీన్ చేసేసి ఇటువైపు కాస్త బూజుంది. ఇంక అవన్నీ కూడా ఒకసారి ఇలా తుడుస్తూ ఉన్నాను. తుడిచేసి మొక్కలన్నీ చనిపోయాయండి అసల. నాకు చాలా బాధేసింది. కొన్ని మొక్కలైతే పోయాయి ఇంట్లో పెట్టినవి. వాటర్‌లో పెట్టాను కదా మనీ ప్లాంట్స్. అవేంటంటే కుళ్ళిపోయాయి. వాటర్ చేంజ్ చేయాలి కదా! అది మా ఆయనకి తెలియలేదు పాపం. అన్నిటికి వాటర్ అయితే ఏశారు. కానీ ఏమంటారు వాటర్ చేంజ్ చేయాల్సిన వాటికి మాత్రం చేయలేదు తనకి తెలీక. సో, అవైతే పోయాయన్నమాట. ఇంక అవన్నీ తీసేసి బయట పడేసి ఒకసారి బూజన్నీ దులిపేసి మళ్ళీ ఎక్కడివక్కడ పెట్టేశాను. పెట్టేసి ఇంకొకసారి నీట్‌గా గ్యాస్ అవన్నీ కూడా కడిగేస్తే ఇక్కడితో వంటగది పని అయిందనమాట. ఇంకా ఇంట్లో పనైతే ఉంది. ఒకవైపు బట్టలైతే మా వారివి ఉన్నాయి. సో, అవన్నీ కూడా ఏసాను మిషన్‌లో. బట్టల డ్యూటీ అయిపోయింది అంటే ఇంకా బాత్రూమ్ కడగాలి. ఇంకోటి మెయిన్ ఏంటంటే బాల్కనీ అండి. బాల్కనీ కూడా బాగా మట్టి పట్టేసింది. ఆ బయట ఇల్లు పగలగొట్టడం కాదు కానీ ఆ డస్ట్ అంతా పడిపోయి బాల్కనీ అంతా మట్టి మట్టిగా ఉంది. తుడిచాను, కడగలేదు. కడిగే డ్యూటీ రేపు పెట్టుకుందాంలే అనుకున్నాను. ఆ తర్వాత ఇంకా రైస్ పెట్టేశాను. ఇంకా మా వారు మళ్ళీ మార్నింగ్ ఎళ్ళలేదు యాక్చువల్‌గా మా ఆయనకి హాఫ్ డే మధ్యాహ్నం నుంచి ఎళ్తున్నారు. అయితే ఇంకా రైస్ పెట్టేశాను. ఇంకా పప్పుచారు చేసేద్దాం. ములక్కాడేసి పప్పుచారు, ఎగ్గు గార్లిక్ ఫ్రై చేద్దాం అనుకుంటున్నా. అలాగే ఐస్ క్రీమ్ రెసిపీ కూడా చేశానండి. చూస్తూ ఉండండి. ఐస్ క్రీమ్ అయితే చేశాను.
ఆ తర్వాత ఇంకా మసిగుడ్డలు ఇవన్నీ కూడా కొంచెం బాగా జిడ్డు పట్టినట్లు ఉన్నాయి. అందుకని చెప్పేసి వేడి నీటిలో కొంచెం లిక్విడ్ వేసేసి అందులో పెట్టేశాను. అవి జిడ్డు ఎక్కువగా ఉన్నప్పుడు వేడి నీటిలో కనుక నానబెట్టామనుకోండి ఆ జిడ్డంతా వదిలేస్తుంది. అప్పుడు వాష్ చేస్తే పోతాయి అన్నమాట ఈజీగా. అలాగే ఐస్ క్రీమ్ చేస్తానని చెప్పా కదా, సో ఐస్ క్రీమ్ కోసం పాలైతే స్టవ్ మీద పెట్టుకున్నాను. హాఫ్ ప్యాకెట్ పాలే, ఎక్కువ కాదు, కొంచెమే అనమాట. సో పిల్లలు అడుగుతూ ఉన్నారు, ఇంక అందుకని చెప్పేసి పెట్టాను అనమాట ఐస్ క్రీమ్ చేద్దాంలే అని. ఇంక ఈ లోపల ఇదిగోండి ఒకసారి ఇలా మొత్తం అంతా కూడా ఇల్లు తుడిచేస్తే ఆ తర్వాత ఇల్లు కూడా మాప్ పెట్టాలి. ఇంకా థర్స్డే పెట్టుకుందాంలే ఇల్లు మాపు. పూజ సెక్షను, ఇల్లు తడిగుడ్డలు పెట్టడం అదన్నీ కూడా ఇంకా మళ్ళీ పక్క రోజు పెట్టుకున్నాను. ఎందుకంటే అస్సలు చేస్తూ ఉంటే వస్తుంది, చేస్తూ ఉంటే వస్తూ ఉందన్నమాట పని. క్లీనింగ్ అనుకుంటాం కదా, కానీ అండి ప్రతి షెల్ఫ్ క్లీన్ చేయడం చాలా కష్టం. కాకపోతే బెడ్రూమ్స్ మాత్రం నేనేం క్లీన్ చేయలేదు, ఎందుకంటే దానికి అసలు ఏం డస్ట్ ఏం పట్టలేదన్నమాట, అవి నీట్గానే ఉన్నాయి. హాలు, కిచెను, అలాగే బాల్కనీ ఎక్కువ డస్ట్ పట్టింది. బెడ్రూమ్స్కి ఏంటంటే అన్నీ క్లోజ్డ్గా ఉంటాయి కాబట్టి, కిటికీలు అన్నీ క్లోజ్ చేసేసి ఉంటాయి కాబట్టి డస్ట్ ఏమీ రాలేదు, అవి మాత్రం బాగానే ఉన్నాయి. ఇంకా మాకు ఇక్కడ ఏంటి అంటే హాల్లో కానీ కిచెన్లో కానీ వెంటిలేటర్స్ ఉంటాయి కదా, చిన్న చిన్నవి కన్నాలు వచ్చి పైన ఉంటాయి అన్నమాట. సో దాంట్లో నుంచి వచ్చేస్తూ ఉంటుంది డస్ట్ అనేది. సో దానివల్ల ఈ 2 రూములకి కొంచెం డస్ట్ అయితే ఉంది. బాల్కనీ అయితే కొంచెం బాగా డస్ట్ ఎక్కువ పట్టేసింది, అంతా కడగాలండి, అదైతే ఇంక రేపే. ఆ తర్వాత ఇంక టీపై మీద కవరు ఇంక ఉతకడానికి వేసాను, అది ఇంక ఉతకలా ఊరెళ్ళే హడావిడిలో. కొత్తది ఆర్డర్ పెట్టాను కదా, నాకు అది నచ్చలేదు, అందుకని రిటర్న్ పెట్టేశానండి. మళ్ళీ ఏదైనా లైట్ కలరే తెప్పించాలి టీపై మీద కవర్ లేకపోతే అదొకలా ఉంది కదా. సో ఇంకా సోఫా ఇవన్నీ కూడా ఒకసారి సర్దేసి హాల్లో కొంచెం బూజ్ అది ఉంటేనే మా వారైతే కొంచెం డస్టింగ్ అది మా వారు చేశారు. నువ్వు కిచెన్ చూసుకోలే, ఇంకా హాల్ వరకు నేను చేస్తానులే అని చెప్పి, ఎక్కువ ఏం లేదు కొంచెమే ఉండిందనమాట. సో అది తను చేసేసారు. ఇంక ఈ లోపల ఇవన్నీ కూడా నేను సర్దేశాను. ఆ తర్వాత మొక్కలు వెళ్ళేటప్పుడు కొన్ని బయట పెట్టేసి వెళ్ళాను, ఇంక అవన్నీ కూడా మళ్ళీ తీసుకొచ్చి లోపల పెట్టేసుకున్నాను. ఇంక ఇప్పుడు ఏంటి అంటే ఇదన్నీ కూడా 2-3 రోజులకి ఒకసారి బయట పెట్టడం, లోపల పెట్టడం, నాకు ఇది అలవాటు అనమాట, వాటర్ అవన్నీ వేసుకుంటూ. సో ఇవి ఇండోర్ ప్లాంట్స్ కదా, ఖచ్చితంగా ఇంట్లో పెట్టినవి బయట కూడా పెడుతూ ఉండాలి, అప్పుడే అవి హెల్తీగా ఉంటాయన్నమాట ఆ మొక్కలు. ఇంక ఇల్లు అయితే తుడిచాను. దేవుడి దగ్గర మాత్రం వెళ్ళే రోజు పూజ చేసి వెళ్ళాను కదా, సో దేవుడి దగ్గర అంతా కూడా కొంచెం ఆ పువ్వులు అన్నీ ఎండిపోయి అలా ఉంది. ఇంక ఈవినింగ్ క్లీన్ చేయాలన్నమాట అవంతా కూడా. అంటే ఈవినింగ్ ఒకసారి ఇల్లు కూడా మాప్ పెట్టేసి ఇంకా తలస్నానం చేసి అప్పుడు పూజ మందిరం క్లీనింగ్ పెట్టుకుంటే అక్కడితో అవుతుంది. చూస్తాను, ఇవాళ కనుక ఈవినింగ్ కాస్త ఓపిక ఉంది అంటే చేస్తాను, లేదంటే ఆ పని రేపటికి పోస్ట్పోన్ చేసుకుంటాను. ఇంక ఇక్కడేమో మా వారివి షర్ట్స్ అన్నీ కూడా వాషింగ్ వేసాను కదా, అవన్నీ తీసుకెళ్ళి ఆరబెట్టేయాలి. ఆల్రెడీ 2 రౌండ్లు అయితే అయినాయి, బెడ్షీట్స్ అవన్నీ ఉంటే అవన్నీ వేసాను అనమాట. ఇది 3rd రౌండ్. ఇంకా ప్యాంట్లు ఉన్నాయి మా వారివి, ఇప్పుడు ప్యాంట్లు అయితే వేసాను. తనకి ఏంటంటే అలా హ్యాంగర్కి పెట్టేస్తున్నారనమాట బట్టలన్నీ. వేసాను, ఉతికాను అని చెప్పేసి అన్నారు, కానీ అన్ని బట్టలు అలాగే ఉన్నాయి. నాకు తెలిసి షార్ట్స్, ట్రాక్స్ ఉంటాయి కదా, వాటి వరకు వాష్ చేసుకున్నట్టున్నారు. ఇంకా డైలీ వేసుకెళ్ళే బట్టలు మాత్రం ఇంకా వాష్ చేసినట్లేరు, అవన్నీ హ్యాంగర్కే ఉన్నాయి. సరే అని ఇంకా అవన్నీ కూడా వాష్ చేశాను. మామూలుగా మా వారి బట్టలు అంటే మనకి ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు గంట సేపు కంటే ఎక్కువ ఉంచకూడదండి బట్టలు, కలరు ఫేడ్ అయిపోతాయి. నేనేం చేస్తానంటే అందుకని ఈవినింగ్ టైంలో ఉతుకుతున్నాను అనమాట బట్టలు. 3కి అలా కనుక ఆరబెట్టేసామనుకోండి, ఇంకా నైట్కి ఆరితే ఆరిపోతాయి, లేదా పక్క రోజు మార్నింగ్ కల్లా బాగా ఆరిపోతాయి అనమాట. అలా కాదని మంచి ఎండలో కనుక వేస్తే గంట లేదా 2 గంటలు అంతేనండి, అంతకు మించి ఎక్కువ అయితే ఉంచకండి. అంటే మంచి బట్టలు అనుకోండి, కలర్ పోయి అవి మగవాళ్ళవనే కాదు మనము కూడా, ఆడవాళ్ళు కావచ్చు పిల్లలు కావచ్చు, కలర్ పోతాయి కదా. సో ఈ సమ్మర్లో ఇది ఒక ప్రాబ్లం ఉంటుంది, కాబట్టి బట్టల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి, కలర్ పోకుండా ఒక గంట సేపు ఉంచుకోండి చాలు. ఆ తర్వాత ఇంకా కిందకు వచ్చేసాను. ఇంకా పప్పు అయితే ఉడకబెట్టేశాను, ఇంకా ఎగ్స్ అయితే స్టవ్ మీద పెట్టాను, అవి ఉడుకుతూ ఉన్నాయి. ఇంకా పాలు అయితే మరిగిపోయాయి. పాలు మరిగిపోయిన తర్వాత ఐస్ క్రీమ్ అని చెప్పాను కదండి, అయితే ఇది హాఫ్ ప్యాకెట్ పాలే అనమాట. హాఫ్ ప్యాకెట్ పాలకి 1 స్పూన్ కార్న్ఫ్లోర్ అయితే చాలు. ఒకవేళ ఫుల్ ప్యాకెట్ పాలు అనుకోండి 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్. ఇప్పుడు నేను కలుపుతున్నాను కదా స్పూను, ఆ స్పూన్తో ఒకే 1 స్పూన్ కార్న్ఫ్లోర్ని వాటర్లో మిక్స్ చేసి అదైతే వేసుకుంటాను. ఐస్ క్రీమ్ అంటే ఖచ్చితంగా కార్న్ఫ్లోర్ వేయాలండి. అది కనుక లేదు అనుకోండి మనకి ఆ క్రీమీగా రాదనమాట ఐస్ క్రీమ్ అనేది. కాబట్టి ఖచ్చితంగా 1 స్పూన్ కార్న్ఫ్లోర్ అయితే వేసేసి
పంచదార మీ ఇష్టం, మీరు తినే స్వీట్ని బట్టి వేసుకోండి. ఇక్కడైతే నేను ఒక 3 స్పూన్స్ వేసాను. ఎందుకంటే లాస్ట్ టైం కూడా ఐస్ క్రీమ్ చేసినప్పుడు స్వీట్ లేదు అని చెప్పారు మా ఆయన. అందుకని చెప్పి ఇంక ఈసారి అయితే ఒక 3 స్పూన్స్ వరకు వేసుకున్నాను. దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట. అది చల్లారాలి. అంటే ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు గడ్డగట్టేస్తుంది కదా, కొంచెం కరగాలన్నమాట. కరిగిన తర్వాత బీటర్ తోటి మొత్తం అంతా కూడా ఇలా సాఫ్ట్గా చేసుకోవాలి. అది అందులో కార్న్‌ఫ్లోర్ వేసాం కదా, కొంచెం అక్కడక్కడ ఉండల్లాగా అట్లా ఉంటుంది కదా, అదంతా కూడా సాఫ్ట్గా అయిపోవాలన్నమాట. ఇదిగోండి ఇలా బీటర్ తోటి మొత్తం అంతా కూడా ఇలా చేసేసుకోవాలి. ఆ తర్వాత మీరు కావాలి అనుకుంటే దీంట్లోనే మీకు నచ్చిన ఫ్లేవర్స్, కోకో పౌడర్ కానీ లేకపోతే ఇంకా మీకు నచ్చిన ఫ్లేవర్స్, ఫ్రూట్స్ అవి యాడ్ చేసుకొని మీరు డైరెక్ట్గా ఐస్ క్రీమ్ మౌల్డ్స్ ఉంటాయి కదా, ఇలా స్టిక్ పెట్టుకొని తినేవి చేసుకోవచ్చు. కానీ ఐస్ క్రీమ్ అంటే ఇప్పుడు మనం కప్పులో స్కూప్ లాగా తినాలి అంటే ఇలాగ క్రీమీగా రావాలి కదా. సో అప్పుడు ఏంటి అంటే దాంట్లో ఖచ్చితంగా ఏదైనా క్రీమ్ అయితే యాడ్ చేయాలి. లాస్ట్ టైం చేసినప్పుడు నేను విప్పింగ్ క్రీమ్ వేసాను, ఇప్పుడు ఫ్రెష్ క్రీమ్ వేసాను అనమాట. హాఫ్ ప్యాకెట్ వేసాను, ఫుల్ ప్యాకెట్ వేయలేదు. ఎందుకంటే హాఫ్ ప్యాకెట్ పాలే తీసుకున్నాను కాబట్టి హాఫ్ ప్యాకెట్ ఫ్రెష్ క్రీమ్ అయితే వేసాను. అమూల్ వాళ్ళది ఫ్రెష్ క్రీమ్ అనమాట ఇది. ఒకవేళ మీ దగ్గర ఉంటే విప్పింగ్ క్రీమ్ కూడా వేసుకోవచ్చు. విప్పింగ్ క్రీమ్తో చేస్తే ఎలా ఉంటుందంటే చాలా దాంట్లో కొంచెం ఆ స్ట్రక్చర్ అనేది మారుతుంది అనమాట. చాలా బాగుంటుంది విప్పింగ్ క్రీమ్ తోటి. దీంతో ఏంటంటే బాగుంటుంది, కాకపోతే మంచి కమ్మగా టేస్టీగా ఉంటుంది ఐస్ క్రీము. కాకపోతే మనకి కొంచెం ఏమంటారు ఐస్ ఉంటుంది అనమాట. కొంచెం ఈ ఫ్రెష్ క్రీమ్తో చేయడం వల్ల ఏంటంటే చిన్నది ఐస్ లాగా వస్తుంది, అంత సాఫ్ట్గా రాదు. ఆ ఫ్రెష్ క్రీమ్తో మాత్రం చాలా బాగా వస్తుంది అనమాట ఐస్ క్రీమ్ అనేది. చూడండి, మనం బయట నుంచి తెచ్చుకుంటాం కదా ఆరున్ ఐస్ క్రీమ్స్, క్వాలిటీ వాల్స్ అట్లా ఉంటుంది. సో ఇక్కడ ఏంటి అంటే నేను స్ట్రాబెర్రీ, నా దగ్గర స్ట్రాబెర్రీ ఎసెన్స్, యాక్చువల్గా ఇది ఎసెన్స్ కాదు, ఎసెన్స్ అంటే వైట్ కలర్లో ఉంటుంది. ఇప్పుడు నేను వేసింది ఏంటి అంటే ఎమర్షన్ అనమాట. ఎమర్షన్ అంటే దాంట్లోనే కలర్ ఉంటుంది, ఫ్లేవర్ ఉంటుంది. ఎసెన్స్ అయితే వైట్ కలర్లో ఉంటుంది, సపరేట్గా పింక్ కలర్ మళ్ళీ మనం యాడ్ చేసుకోవాలన్నమాట. అది పెద్ద కాస్ట్ ఏమి ఉండదు, 20 రూపీసో 30 రూపీసో ఉంటుంది. సో మాకు ఇలా ఎసెన్స్ వద్దు అనుకున్న వాళ్ళు, అదే ఇట్లాంటి ఆర్టిఫిషియల్ కలర్స్ వద్దు అనుకున్న వాళ్ళు స్ట్రాబెర్రీస్ కూడా వేసుకోవచ్చు. కాకపోతే ఇంకా నా దగ్గర ఉంది కదా అని చెప్పి ఇంక ఇట్లా చేశాను. దీన్ని మంచిగా బీట్ చేసేసుకున్న తర్వాత ఇదిగోండి ఇంకా ఐస్ క్రీమ్ మౌల్డ్స్ ఉన్నాయి కదా, అందులో అయితే వేసేసాను. మిగతాది ఇంకొంచెం ఏంటంటే ఇలా ఒక గ్లాస్ దాంట్లో పెట్టేశాను. దీన్ని మనం కావాలి అనుకుంటే ఎక్కువగా ఇంకా సమ్మర్ కదా, ఏదో ఒక మిల్క్ షేక్స్ ఇట్లాంటివి చేస్తూ ఉంటాం కాబట్టి, సో ఏదైనా ఒక ఐస్ క్రీమ్, ఇవి స్ట్రాబెర్రీ అనే కాదు, వెనిలా, బేసిక్ వెనిలా అయితే బెటరు. లాస్ట్ టైం వెనిలా చూపించాను కదా అని ఈసారి స్ట్రాబెర్రీ చూపించా. వెనిలా అంటే ఏం లేదు, వెనిలా ఎసెన్స్ వేయాలి, ఇది స్ట్రాబెర్రీ కాబట్టి స్ట్రాబెర్రీ ఎసెన్స్ వేసాను అంతే. సో అది వేసేసి దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడప్పుడే ఎప్పుడైనా మిల్క్ షేక్స్ కానీ ఇట్లాంటివి చేసుకొని తింటూ ఉండొచ్చు. సో ఇంకా ఈ మౌల్డ్స్ కొన్నప్పటి నుంచి అడుగుతున్నారు పిల్లలు చేయమని. ఇంక ఊరు వెళ్ళిపోయాను కదా, చేయడం కుదరలేదు, ఇంక అందుకే ఇప్పుడు చేశాను అనమాట. ఆ తర్వాత ఇంకా వంట విషయానికి వస్తే ఏంటి ఇక్కడ భారతి కడాయి చూపిస్తుంది అనుకుంటున్నారు కదా, ఈ కడాయిని చాలామంది అడిగారండి. ఇది ఆరెంజ్ బ్రాండ్ కడాయి అనమాట. ఇది చిన్నదండి, దీంట్లో మహా అయితే 1/2 kg కుక్ అవుతుంది, 1050 రూపీస్ అనమాట. అయితే డీమార్ట్లో నేను మొన్న తీసుకునింది 800 రూపీసే. చాలా పెద్ద కడాయి అనమాట, కేజీ దాకా ఉడుకుతుంది అందులో. అంటే ఏదైనా కర్రీ కావచ్చు లేదా చికెన్ ఇలాంటివి కేజీ వరకు కుక్ అవుతుంది. సో అది చాలా బాగుంది. ఇప్పుడు నా దగ్గర ఉన్నది క్వాలిటీ వరకు చాలా బాగుంది, కాకపోతే సైజు చిన్నదనమాట. సో 1000 రూపీస్కి పెద్దది వస్తుంది కదా, మనకి ఇంత చిన్నది 550 600కి కూడా వస్తుంది డీమార్ట్లో, కాకపోతే లిడ్ రాదు పైన. సో అందుకే చూపిస్తున్నాను. ఎవరైనా కావాలి అనుకుంటే డీమార్ట్లో తీసుకున్న స్టీల్ కడాయిలు, ట్రిపుల్ లేయర్ కడాయిలు చాలా బాగున్నాయి. ఒకసారి డీమార్ట్ వెళ్ళినప్పుడు చెక్ చేయండి, అంటే అడుగుతున్నారని చెప్తున్నా అంతే, ఇంకేం లేదు. ఆ తర్వాత ఇంక ఇప్పుడు నేను పప్పుచారు చేస్తున్నది కూడా డీమార్ట్లో తీసుకున్నదే అనమాట. ఇదేం ప్రమోషన్ కాదండి, సరదాగా షేర్ చేస్తున్నాను అంతే. ఇంక ఇక్కడేమో పప్పుచారు చేస్తున్నాను. ఇంకా సమ్మర్ కదా, కందిపప్పుకు బదులుగా నేను ఎక్కువగా పెసరపప్పు వాడుతూ ఉంటాను అనమాట. సో ఇవాళ పెసరపప్పుతోటి పప్పుచారు అనమాట. సో ఫస్ట్ కొంచెం పోపు పెట్టేసుకున్నాను, కొంచెం పోపు వేగాక ఉల్లిపాయ వేసేసాను, తర్వాత ములక్కాడ, చింతపండు రసము, ఉప్పు, పసుపు అయితే వేసుకున్నాను. అది బాగా ములక్కాళ్ళు కాస్త మరిగిన తర్వాత నేనేం చేస్తానంటే ఏ పప్పు అయినా, కందిపప్పు అయినా పెసరపప్పు అయినా సరే, ఉడికించేటప్పుడే టమాటాలు పచ్చిమిర్చి వేసి ఉడికించేసి మిక్సీ చేసేస్తే ఆ టమాటా తొక్కలు లేకపోతే ఆ పచ్చిమిర్చి ఇవి అట్లా ఏం రావన్నమాట. అప్పుడు పిల్లలు తినేటప్పుడు తీసి పక్కన పెట్టే ఛాన్స్ ఉండదు. అందుకే నేను ఇంకా అలా చేసేస్తూ ఉంటాను అనమాట. ఉడకబెట్టేసి మంచిగా మిక్సీ చేసేసి
పోపు పెట్టేసుకున్నాను. ఇంకా అదైతే అవుతూ ఉంది. సో పప్పుచారు అందరికీ తెలిసిందే కానీ ఎగ్ ఫ్రై అండి. ఇప్పుడు గార్లిక్ ఎగ్ ఫ్రై అనమాట. అదే వెల్లుల్లి గుడ్డు కారం అంటారు కదా, ఇది చాలా బాగుంటుంది. ఎవరికైనా తెలియకపోతే ఒకసారి ట్రై చేయండి. పప్పుచారుతో కానీ రసంతో కానీ తినడానికి ఎంత బాగుంటుందో. ఏం లేదు, ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఒక పెద్ద సైజు ఉల్లిపాయని కట్ చేసుకున్నాను, ఒక 4 గుడ్లకి. ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత ఒక 5-6 వెల్లుల్లి రెబ్బల్ని బాగా చితక్కొట్టి వేసుకోండి. అది కూడా కొంచెం మంచిగా కలర్ వచ్చిన తర్వాత ఒక చిటికెడు పసుపు, మీరు తినే కారాన్ని బట్టి ఉప్పు కారం వేసుకోండి. నేనైతే ఒక 1/2 స్పూన్ వరకు వేసుకున్నాను. ఒక 4 ఎగ్స్కి 1/2 స్పూను కారము, అలాగే ఒక 1/2 స్పూన్ వరకు ఉప్పు వేసుకున్నాను. వేసేసుకొని మంచిగా అదంతా కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఉల్లిపాయ వెల్లుల్లి అదంతా వేగిన తర్వాత గుడ్లు అయితే వేసుకోవాలి. ఒకసారి ఉప్పు అనేది గుడ్లు వేయకముందే ఉప్పు కారం చెక్ చేసుకోండి. ఎగ్ వేసేసిన తర్వాత ఏంటంటే సాల్ట్ అనేది అంత మంచిగా మిక్స్ అవ్వకపోవచ్చు. కాబట్టి ఉల్లిపాయలోనే ఉప్పు కారం వేసినప్పుడు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని ఆ తర్వాత ఎగ్స్ అయితే వేసేసి సిమ్లో పెట్టి మంచిగా ఎర్రగా వేయించేసుకోండి. పప్పుచారుతోటి ఎంత బాగుంటుందో తెలుసా, నాకు మాత్రం ఇది చాలా ఇష్టం. యాక్చువల్గా పప్పుచారు కూడా అవసరం లేదండి, ఇంకా అలా అన్నంలో కలుపుకొని తినేయచ్చు అనమాట, ఆ ఎగ్ని అలా కలుపుకొని. సో అందుకని ఇంకా అదైతే చేశాను, ఫాస్ట్గా అయిపోద్ది. ఇంకా వెజిటేబుల్స్ ఏం లేవు, వెళ్ళి తెచ్చుకోవాలి. ఇంకా ఎగ్సే ఉన్నాయి, అందుకని ఇంకా ఎగ్స్ అయితే చేసాను అనమాట. ఆ తర్వాత ఇంక పప్పుచారు కూడా బాగా మరగాలి. ఎంత మరిగితే పప్పుచారు అంత బాగుంటుంది కదా. సో ఇంకా మధ్యాహ్నం లంచ్ అయితే మాత్రం ఇంక ఇదేనండి, పప్పుచారు అలాగే ఎగ్ ఫ్రై. ఆ పైన ఉన్న నొరగంతా తీసేసాను అనమాట. సో ఆ తర్వాత ఇంకా ఐస్ క్రీమ్స్ ఈవినింగ్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టాలి. కనీసం 4 to 5 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేయాలి. కొంచెం ఫ్రిడ్జ్ టెంపరేచర్ అనేది కొంచెం ఎక్కువ పెట్టుకోండి. ఇక్కడ ఏమైందంటే మా వారు నేను పెంచడం, మా వారు తగ్గించడం, నేనేమో చూసుకోకపోవడం, అట్లా అవుతూ ఉంటుంది అనమాట. సో మొత్తానికి ఇట్లా ఐస్ అయితే అయ్యింది, అంటే ఇలా ఐస్ స్టిక్స్ అయితే అయ్యాయి. ఆ క్రీమ్ కోసం పెట్టాను కదా బౌల్లో, అదేంటి అంటే ఇంకా కొంచెం టైం తీసుకుంటుంది అనమాట. అందుకే మీకు అది చూపించలేదు, నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఐస్ క్రీమ్ ఎలా వచ్చింది అని చెప్పి. ఇంక ఇవైతే మాత్రం స్ట్రాబెర్రీ స్టిక్స్ అనమాట. పిల్లలిద్దరి కోసం చెరుకొకటి ఇచ్చేసాను, అవి మిగతావి కరిగిపోతాయని ఇంకా త్వరగా ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట. మా విష్ణుకి మాత్రం బాగా నచ్చింది. ఇంకా అసలు చాలా బాగుందమ్మా, చూడండి సూపర్ అంట. ఎలా ఉందిరా అంటే సూపర్ అమ్మా అంటున్నాడు. ఐస్ క్రీమ్ అంటే ఇంక పిల్లలకి ఇష్టం లేకుండా ఎలా ఉంటుంది. సో అదనమాట, ఇంకా వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తా ఉన్నానండి. రేపటి వ్లాగ్లో మళ్ళీ వచ్చేస్తాను, అప్పటి వరకు ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.